Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 12th of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. ఫస్ట్ ఆర్టికల్ రీకౌంటింగ్ వేల్పూర్ స్టోరీ ఇన్ ఎండింగ్ చైల్డ్ లేబర్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 1 అదేవిధంగా జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఈ రోజు అంటే జూన్ 12th వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ అంటే బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఈరోజు. దీని సందర్భంగా ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో వేల్పూర్ అంటే ఇది తెలంగాణ స్టేట్ లోని ఒక విలేజ్. సో ఇక్కడ ఏం చేశారంటే కలెక్టివ్ కమ్యూనిటీ యాక్షన్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ చైల్డ్ లేబర్ ని ఎరాడికేట్ చేయడం జరిగింది. సో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించారు వేల్పూర్ విలేజ్ లో. సో దీన్ని ఒక మోడల్ గా తీసుకోవాలి చైల్డ్ రైట్స్ కోసం అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేద్దాం. దెన్ బ్యాడ్ బ్లడ్, ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనకు ఇండియా అండ్ కెనడా మధ్య టైస్ కి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దే మస్ట్ యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు రీసెట్ ద టైస్. సో మనకు ఇండియా అండ్ కెనడా ఈ రెండు కంట్రీస్ కూడా తమ యొక్క పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్, ట్రేడ్ లింకేజెస్ ఇవన్నీ కూడా ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్పే ఆర్టికల్ ఇది. సో ఇండియా కెనడా మధ్య బైలేటరల్ రిలేషన్షిప్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి టూ కంట్రీస్ మధ్య, అండ్ ఈ రెండు కంట్రీస్ యొక్క రిలేషన్స్ లో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. దెన్ అ డిఫరెంట్ అప్రోచ్ టు ద కాస్ట్ సెన్సస్. సో ఈ ఆర్టికల్ కూడా మనకు జిఎస్ పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ గా మనం సెన్సెస్ కి సంబంధించి చాలా ఆర్టికల్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఎందుకు అంటే యూనియన్ కమిటీ, కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, దీని యొక్క చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ఈ కమిటీ ఏంటంటే అప్కమింగ్ సెన్సస్ లో క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా కండక్ట్ చేయాలి అని డిసైడ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా మనకు బీహార్ స్టేట్ లో 2023లో అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ లో 2025లో ఈ విధమైన క్యాస్ట్ సర్వేస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో. సో దట్ రివీల్డ్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీని యొక్క ఈ క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ హ్యూమన్ ఓవర్ సైట్ కీ టు సేఫ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హెల్త్ కేర్ సేస్ ఎక్స్పర్ట్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం రీసెంట్ టైమ్స్ లో ప్రతి సెక్టర్ లో కూడా యూజ్ చేయడం చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ రీసెంట్ టైమ్స్ లో హెల్త్ కేర్ లో కూడా చాలా ఎక్కువగా ఏఐ టూల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీటల్ ఏజ్ ప్రెడిక్షన్ అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి లోపల ఉన్న ఫీటస్ ఏజ్ ఎంత ఉందనేది ప్రెడిక్ట్ చేయడానికి, అండ్ వర్చువల్ అటాప్సీస్, సో అటాప్సీ వర్చువల్ గా చేయడానికి, అండ్ రూరల్ ఏరియాస్ లో మెటర్నల్ కేర్ కోసం చాట్ బోట్స్ ని యూజ్ చేయడం. ఈ విధంగా మనకు చాలా ఫీల్డ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ విధంగా మనం ఏఐని చాలా ఎక్కువగా యూజ్ చేసినట్లయితే మనకు కొన్ని రిస్క్స్ ఉంటాయి, ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి, అండ్ రెగ్యులేటరీ గ్యాప్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం. Then polluting plant in an eco-sensitive zone in Uttarkashi draws public ire. సో ఈ గంగోత్రి ఏదైతే ఉందో ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ లో అక్కడ ఒక సాలిడ్ వేస్ట్ ఇన్సినరేటర్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది విత్ ఇన్ భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్ అండ్ గంగోత్రి నేషనల్ పార్క్. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత మనకు చాలా ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అండ్ లీగల్ కన్సర్న్స్ అనేవి రేస్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇది ఒక ప్రొటెక్టెడ్ ఎకలాజికల్ ఏరియా కాబట్టి. సో ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి, అసలు ఈ భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్ ఏంటిది, గంగోత్రి నేషనల్ పార్క్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియా అండ్ యూకే క్యారీ అవుట్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఇన్ అరేబియన్ సీ. సో ఇండియా అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ ఒక జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ద అరేబియన్ సీ ఇన్ జూన్ 9th to 10th 2025. సో ఇక్కడ నేవల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి జాయింట్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దెన్ ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్ ఇన్ మంగోలియా ఫర్ ఖాన్ క్వెస్ట్. సో
ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్ అనేది మంగోలియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మల్టీనేషనల్ పీస్ కీపింగ్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఖాన్ క్వెస్ట్, ఫ్రమ్ జూన్ 14th to 28th 2025. సో డూ రిమెంబర్, ఈ ఖాన్ క్వెస్ట్ ఏంటంటే ఇది ఒక మల్టీనేషనల్ పీస్ కీపింగ్ మిలిటరీ ఎక్సర్సైజ్. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మనం చూద్దాం. అండ్ మన లాస్ట్ ఆర్టికల్, ఇండియా అన్లైక్లీ టు రాటిఫై హై సీస్ ట్రీటీ అట్ యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్. సో అసలు ఈ హై సీస్ ట్రీటీ అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్, రీకౌంటింగ్ వేల్పూర్స్ స్టోరీ ఇన్ ఎండింగ్ చైల్డ్ లేబర్. అండ్ ఈ ఆర్టికల్ యొక్క ఆథర్ చూసినట్లయితే అశోక్ కుమార్ జీ. ఈయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఈయన ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ గా ఉన్నారు. అండ్ జూన్ 12th అంటే ఈ రోజు వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఈరోజు. సో ఈ సందర్భంగా ఈ ఎడిటోరియల్ అనేది మనకు పబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మనకు చైల్డ్ లేబర్కి సంబంధించిన వేరియస్ డీటెయిల్స్ అండ్ మనకు తెలంగాణలోని నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న వేల్పూర్లో ఒక పర్టికులర్ మోడల్ ఫాలో అవడం జరిగింది. సో అది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీ, issues related to poverty and illiteracy, social empowerment and corrective action against child exploitation. So ఈ టాపిక్స్ జిఎస్ పేపర్ 1 నుండి. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్, ఎగ్జాంపుల్ ఎన్సిఎల్పి, చైల్డ్ లేబర్ యాక్ట్, అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ రైట్స్, రైట్స్ బేస్డ్ అప్రోచ్ టు చైల్డ్ డెవలప్మెంట్. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఈ రోజు అంటే జూన్ 12th వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్. సో దిస్ ఇస్ అబ్జర్వ్ గ్లోబలీ అండర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇది కేవలం ఇండియాలోనే కాదు, మనం గ్లోబల్ గా ఇది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఈ రోజు బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అనేది. అండ్ ఈ ఆర్టికల్లో ఏంటంటే తెలంగాణలోని వేల్పూర్ విలేజ్ యొక్క సక్సెస్ స్టోరీ హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కలెక్టివ్ కమ్యూనిటీ యాక్షన్ ద్వారా చైల్డ్ లేబర్ ని నిర్మూలించడం జరిగింది. సో దిస్ సర్వ్స్ యాజ్ అ మోడల్ ఫర్ చైల్డ్ రైట్స్ అడ్వొకసీ అండ్ గవర్నెన్స్. సో ఈ విధంగా ఎక్కడైనా మనకు సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పుడు మేబీ అదర్ కంట్రీస్ లో లేదా మన కంట్రీలో ఎక్కడైనా ఒక పర్టికులర్ రీజన్ లో ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ ఉన్నప్పుడు దాన్ని మోడల్ గా తీసుకుని మనం అదర్ ప్లేసెస్ లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఆర్టికల్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ప్రకారం చైల్డ్ లేబర్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. చైల్డ్ లేబర్ అంటే ఇట్ ఈస్ ద వర్క్ దట్ డిప్రైవ్స్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్, దేర్ పొటెన్షియల్ అండ్ దేర్ డిగ్నిటీ. అంటే పిల్లలు చిల్డ్రన్ కి సంబంధించి వారి యొక్క చైల్డ్హుడ్ ని, వారి యొక్క బాల్యాన్ని డిప్రైవ్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో, వారి యొక్క పొటెన్షియల్ డిప్రైవ్ చేసే వర్క్, అదేవిధంగా వారి డిగ్నిటీని కూడా డిప్రైవ్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చైల్డ్ లేబర్ లేదా బాల కార్మిక వ్యవస్థ అంటాం. అండ్ ఈ చైల్డ్ లేబర్ ఏదైతే ఉంటుందో ఇది వారి యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ కి, మెంటల్ డెవలప్మెంట్ కి కూడా హార్మ్ఫుల్ గా ఉంటుంది. సో ఇది ఐఎల్ఓ ప్రకారం చైల్డ్ లేబర్ యొక్క డెఫినేషన్, రైట్. అంటే పిల్లల యొక్క బాల్యాన్ని, వారి యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో ఆ పొటెన్షియల్ ని, వారి యొక్క డిగ్నిటీని కూడా డిప్రైవ్ చేసి వారి యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కి హాని కలిగించేదే చైల్డ్ లేబర్. సో చైల్డ్ లేబర్ యొక్క స్టేటస్, లాస్ అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ చూద్దాం. సో స్టాటిస్టిక్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకు బాల కార్మిక వ్యవస్థ అనేది ఎంతవరకు ఉందో చూద్దాం. దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మనకు 5 to 14 years మధ్య ఉన్న టోటల్ చైల్డ్ పాపులేషన్ సెన్సస్ 2011 ప్రకారం 259.6 million ఉంది. సో ఇది మనకున్న లేటెస్ట్ సెన్సస్ డేటా, రైట్. ఎందుకంటే యాక్చువల్గా మనకు 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం జనాభా లెక్కల్ని కండక్ట్ చేస్తాం, అంటే సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ వీ హ్యావ్ అ డికెనియల్ సెన్సస్, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ కండక్ట్ చేస్తాం, రైట్. సో ఆ విధంగా 1881 నుండి క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం సెన్సస్ కండక్ట్ చేయడం జరిగింది. బట్ 2011 తర్వాత మనకి ఎటువంటి సెన్సస్ డేటా అవైలబుల్ గా లేదు. యాక్చువల్గా అయితే మనకు 2021లో 2011 తర్వాత అంటే 10 years కి 2021లో నెక్స్ట్ సెన్సస్ డేటా మనకి ఇష్యూ అవ్వాలి. బట్ ఇది ఎందుకు పబ్లిష్ అవ్వలేదు అంటే
మనకు 2020 అండ్ 21 టైంలో COVID-19 వచ్చిందని తెలుసు, రైట్? సో దానివల్ల మనం కండక్ట్ చేయలేకపోయాం సెన్సస్ 2021లో. అండ్ మన నెక్స్ట్ సెన్సస్ డేటా ఏదైతే ఉందో దీనికి సంబంధించి March 1, 2027ని రిఫరెన్స్ డేట్గా చెప్పడం జరిగింది. అండ్ ఇది 2 phases జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం మనం డిజిటల్ సెన్సస్ని కండక్ట్ చేయబోతున్నాం, రైట్? సో ప్రస్తుతం అయితే మనకున్న సెన్సస్ డేటా, లేటెస్ట్ డేటా ఏది అంటే 2011 సెన్సస్. సో దాని ప్రకారం ఇండియాలో 5 to 14 years మధ్య ఉన్న టోటల్ చైల్డ్ పాపులేషన్ ఎంత ఉంది అంటే 259.6 million. సో ప్రస్తుతం 2025లో మనం డేటా చూసినట్లయితే తప్పకుండా దీనిలో మార్పులు అయితే ఉంటాయి. బట్ సెన్సస్ డేటా 2011 మనకున్న లేటెస్ట్ డేటా కాబట్టి ఇదే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. దెన్ వర్కింగ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా ఉన్న మొత్తం చైల్డ్ పాపులేషన్లో వర్కింగ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అంటే 10.1 million. అంటే మొత్తం చైల్డ్ పాపులేషన్లో 3.9%. సో మీరు ఇది అప్రాక్సిమేట్గా 4% అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో వీరు మెయిన్ వర్కర్స్ ఆర్ మార్జినల్ వర్కర్స్గా ఉన్నారు 10.1 million చిల్డ్రన్. అండ్ స్కూల్కి వెళ్లకుండా అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్న చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అంటే 42.7 million చిల్డ్రన్ ఉన్నారు. అండ్ కమింగ్ టు ద డిక్లైన్ ఇన్ చైల్డ్ లేబర్, మనకు 2001 సెన్సస్ నుండి 2011 సెన్సస్ ఈ 10 years డేటా మనం చూసినట్లయితే ఇది 2.6 million తగ్గింది చైల్డ్ లేబర్. దెన్ కమింగ్ టు అర్బన్ వర్సెస్ రూరల్ ట్రెండ్. సో మనకు చైల్డ్ లేబర్ అనేది అర్బన్ ఏరియాస్లో ఒక రకంగా ఉంటుంది, రూరల్ ఏరియాస్లో దాని యొక్క ట్రెండ్ వేరేలా ఉంటుంది. సో ఈ డిక్లైన్ ఏదైతే ఉందో చైల్డ్ లేబర్లో ఇది మనకు రూరల్ ఏరియాస్లో చాలా ఎక్కువగా విజిబుల్గా ఉంది. అండ్ ఇంక్రీజ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇండికేటింగ్ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ చైల్డ్ వర్కర్స్ అండ్ మీనియల్ జాబ్స్, రైట్? సో రూరల్ ఏరియాస్లో అయితే మనకు రీసెంట్ టైమ్స్లో అంటే లాస్ట్ 10 years బిఫోర్ 2001 నుంచి 2011 వరకు ఉన్న డేటా చూసినట్లయితే బాల కార్మిక వ్యవస్థ అనేది మనకు రూరల్ ఏరియాస్లో ఎక్కువగా తగ్గింది అండ్ అర్బన్ ఏరియాస్లో పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఇక్కడ చిన్న చిన్న మీనియల్ జాబ్స్ చేయడానికి చైల్డ్ వర్కర్స్కి ఎక్కువగా డిమాండ్ అనేది పెరిగింది, దానివల్ల ఇక్కడ చైల్డ్ లేబర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రూరల్ ఏరియాస్లో కొంతవరకు డిక్లైన్ అనేది మనం చూడొచ్చు. ఈ చైల్డ్ లేబర్కి సంబంధించి మనకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూద్దాం. ఆర్టికల్ 24 ఆఫ్ కాన్స్టిట్యూషన్, దీనిలో మనకి ఏం మెన్షన్ చేయడం జరిగిందంటే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని దే షుడ్ నాట్ బీ ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్. సో ఏదైనా ఫ్యాక్టరీలో కానీ మైన్లో లేదా ఏదైనా హజార్డస్ అంటే డేంజరస్ ఎంప్లాయ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు అని చెప్పి మనకి ఆర్టికల్ 24 ప్రకారం ఒక ప్రొవిజన్ ఉంది. దెన్ చైల్డ్ లేబర్ లాస్ ఇన్ ఇండియా. సో ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఇండియాలో ఎటువంటి లాస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948. దీని ప్రకారం ఏంటంటే ఫ్యాక్టరీస్లో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. ఇట్ ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years. దెన్ మైన్స్ యాక్ట్ ఆఫ్ 1952. దీని ప్రకారం మైన్స్ ఏవైతే ఉంటాయో ఈ గనుల్లో మనకు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. సో ఇట్ ప్రొహిబిట్స్ దేర్ ఎంప్లాయ్మెంట్. దెన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. దెన్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. సో 2016లో మనం ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. దాంతోపాటు 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు అంటే 14 to 18 years మధ్య ఉన్న అడాలసెంట్స్ ఎవరైతే ఉంటారో వీరిని హజార్డస్ ఆక్యుపేషన్స్లో మనం ఎంప్లాయ్ చేయకూడదు, రైట్? సో ఇవి మనకు చైల్డ్ లేబర్కి సంబంధించి ఉన్న లాస్. అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో మనకున్న ఆర్టికల్, దట్ ఈస్ ఆర్టికల్ 24. రిమెంబర్ దిస్, రైట్? సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండియాలో మనకు ఎటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా చైల్డ్ లేబర్కి సంబంధించి ఎటువంటి లాస్ ఉన్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ట్రై టు మెమరైజ్ దీస్ యాక్ట్స్ అండ్ దేర్ ప్రొవిజన్స్. ఇండియాలో మనకి బాల కార్మిక వ్యవస్థ ఉండడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పవర్టీ అండ్ వల్నరబిలిటీ. సో మనకి ఇండియాలో ఈ పవర్టీ అంటే పేదరికం ఉండడం వల్లనే బాల కార్మిక వ్యవస్థ అనేది ఉంటుంది. ఎకనామిక్ డిస్ట్రెస్, సో ఫైనాన్షియల్గా పూర్గా ఉండడం వలన ఫ్యామిలీస్ ఏంటంటే పిల్లల యొక్క ఇన్కమ్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఇది మనకు రూరల్ ఏరియాస్లో అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్లో ఈ డిపెండెన్సీ అనేది చూడొచ్చు.
దెన్ ఎడ్యుకేషన్ డెఫిసిట్స్ అండ్ డ్రాప్ అవుట్స్. సో మనకి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా లేకపోవడం, హై కాస్ట్, ల్యాక్ ఆఫ్ యాక్సెస్. సో ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాపర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అండ్ స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా భరించే స్తోమత లేకపోవడం, హై కాస్ట్ ఉండడం అండ్ ఎడ్యుకేషన్కి ప్రాపర్ యాక్సెస్ లేకపోవడం, వీటి వలన ఆల్మోస్ట్ 42 మిలియన్ చిల్డ్రన్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్. దెన్ ఇన్ఫార్మల్ సెక్టర్ డిమాండ్. ఇన్ఫార్మల్ ఎకానమీలో ఎక్కువగా పిల్లల్ని పనిలో పెట్టుకోవడం జరుగుతుంది. దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ చిల్డ్రన్ యాజ్ చీప్ లేబర్ అండ్ హజార్డస్ సెక్టర్స్. యాక్చువల్గా మనకున్న లాస్ ప్రకారం ఇటువంటి హజార్డస్ సెక్టర్స్లో పిల్లల్ని అయితే పనిలో పెట్టుకోకూడదు. బట్ వీరు చీప్ లేబర్గా వీరిని కన్సిడర్ చేసి పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది ఇన్ హజార్డస్ సెక్టర్స్ లైక్ మైనింగ్, బీడీ మేకింగ్, కార్పెట్ వీవింగ్ ఎట్సెట్రా. దెన్ వీక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ లీగల్ లూప్ హోల్స్. సో మనకి లాస్ అయితే ఉన్నాయి బట్ వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది స్ట్రాంగ్గా లేదు. అండ్ కొన్ని లీగల్ లూప్ హోల్స్ కూడా ఉన్నాయి, వాటిని కొంతమంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో మనకున్న లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ పువర్గా ఉంది, డేటా అవుట్డేటెడ్గా ఉంది, అదేవిధంగా కొన్ని లీగల్ గ్యాప్స్ అండ్ లీగల్ లూప్ హోల్స్ ఉన్నాయి. రైట్, వీటి వల్ల మనకు ఈ చైల్డ్ లేబర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్, ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ ఎగ్జామ్షన్. సో మనం ఇంతకు ముందు చాలా ప్రొవిజన్స్ చూసాం, ఇండియాలో ఎటువంటి లాస్ ఉన్నాయి, వాటి యొక్క ప్రొవిజన్స్ ఏంటని చూసాం. వాటిలో మనకున్న ఒక ఎక్సెప్షన్ ఏంటి అంటే ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ని ఎక్సెప్ట్ చేయడం జరిగింది. సో అటువంటి ఎగ్జామ్షన్స్ ప్రొవైడ్ చేయడం వలన ఆ లూప్ హోల్స్ని కూడా కొంతమంది ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. దెన్ సోషల్ యాక్సెప్టెన్స్ అండ్ లో అవేర్నెస్, కల్చరల్ టాలరెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఈ విధంగా మనం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు అనే ఆ అవేర్నెస్ కూడా తక్కువగా ఉంది. సో దిస్ ఇస్ హిండరింగ్ ద ఎఫర్ట్స్ టు ప్రివెంట్ చైల్డ్ లేబర్. సో ఈ కారణాల వల్లే మనకు ఇండియాలో చైల్డ్ లేబర్ అనేది ఉంది. దెన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఈ విధమైన బాల కార్మిక వ్యవస్థ అనేది ఉండడం వలన ఎటువంటి కాన్సిక్వెన్సెస్ లేదా ఇంప్లికేషన్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇంటర్ జనరేషనల్ పవర్టీ ట్రాప్. సో చైల్డ్ లేబర్ ఉంది అంటే దానికి అర్థం చాలా మంది పిల్లలు చదువుకోవడం లేదని, దే ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ లేకపోవడం, స్కిల్స్ లేకపోవడం, దీనివల్ల ఏమవుతుంది, దే ఆర్ పర్పెచుయేటింగ్ పావర్టీ అక్రాస్ జనరేషన్స్. అంటే ఇప్పుడు ఉన్న ఈ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీరికి ఎడ్యుకేషన్ లేదు, స్కిల్స్ లేవు, రైట్. అదేవిధంగా ఈ పిల్లలు దే ఆర్ గోయింగ్ ఫర్ చైల్డ్ లేబర్. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, ఈ పావర్టీ ఏదైతే ఉందో ఆల్రెడీ వీరి పేరెంట్స్ యొక్క పావర్టీ వలన వీరు చైల్డ్ లేబర్ అవ్వాల్సి వచ్చింది, రైట్. అండ్ వీరికి కూడా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ లేకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా అదే పావర్టీ అనేది ముందుకెళ్తూ ఉంది, రైట్. సో దీనివలన వీరు ఇంటర్ జనరేషనల్ పవర్టీ ట్రాప్లో పడుతున్నారు. అండ్ అదేవిధంగా నేషనల్ వైడ్ మనకు ఎకనామిక్ గ్రోత్కి కూడా ఇట్ హిండర్స్ ఆర్ ఎకనామిక్ గ్రోత్, రైట్. దెన్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనకు ఆర్టికల్ 21A ఉంది ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్. సో దిస్ డిప్రైవ్స్ చిల్డ్రన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ వైలేట్స్ ఆర్టికల్ 24 ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఆల్రెడీ మనం ఆర్టికల్ 24 యొక్క ప్రొవిజన్స్ చూసాం, రైట్. సో ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ అవుతున్నాయి. దెన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. మనం చైల్డ్ లేబర్లో చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. బాయ్స్తో కంపేర్ చేసుకుంటే గర్ల్స్ డబుల్ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తున్నారు యాజ్ చైల్డ్ లేబరర్స్. అండ్ females they often are withdrawn from school for domestic work or early marriage. సో మనం ఇక్కడ 14 years బిలో పిల్లల్ని కన్సిడర్ చేసినప్పుడు దానిలో బాయ్స్తో కంపేర్ చేసుకుంటే గర్ల్స్ చాలా ఎక్కువ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా ఫీమేల్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్నట్లయితే వారిద్దరిని కూడా చదివించడం కష్టం అనుకున్నప్పుడు పావర్టీ వల్ల ఫస్ట్ డ్రాప్ అవుట్ చేసేది గర్ల్ చైల్డ్ని, రైట్. సో ఆ విధంగా మనకు ఇద్దరికి డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ కూడా గర్ల్స్ ఎక్కువ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో స్కూల్ మాన్పించేసి ఈ విధంగా డొమెస్టిక్ వర్క్ కోసం పంపించడం లేదా ఎర్లీ మ్యారేజ్ చేయడం, ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో వీ కెన్ సే దట్ చైల్డ్ లేబర్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంటుంది. దెన్ హెల్త్ అండ్ సేఫ్టీ రిస్క్స్, ఎక్స్పోజర్ టు టాక్సిక్ సబ్స్టాన్సెస్ అండ్ అన్సేఫ్ ఎన్వైరన్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైనింగ్ గనుల్లో పనిచేసే చిన్నపిల్లలు చూసినా లేదా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో వీరికి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే పాయిజనస్ సబ్స్టాన్సెస్కి వీరు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మైనింగ్ లాంటి అన్సేఫ్ ఎన్వైరన్మెంట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. అండ్ సమ్టైమ్స్ దీస్ ఆర్
క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అంటే లాంగ్ టైం వరకు ఉండే హెల్త్ ఇష్యూస్ని ఈ చిల్డ్రన్ ఫేస్ చేయడం జరుగుతుంది. దెన్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ హార్మ్. సో ఎమోషనల్ నెగ్లెక్ట్ ఇట్ కాజెస్ మెంటల్ ట్రామా, స్ట్రెస్, సోషల్ ఐసోలేషన్. సో వీటన్నిటి వలన, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయడం వలన ఈ పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ వెల్ బీయింగ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది చైల్డ్ లేబర్ యొక్క కాన్సిక్వెన్సెస్. ఈ బాల కార్మిక వ్యవస్థ నుండి కాపాడడానికి మనకు ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ NCLP స్కీమ్. సో ఇదొక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటుంది. సో మనకు ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండ్ దెన్ వీ హ్యావ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఈ టర్మినాలజీ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే వీటి యొక్క ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది, రైట్. అండ్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ చూసినట్లయితే ఇంప్లిమెంటేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెన్సీసే వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఇవి దే ఆర్ సబ్జెక్ట్స్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ చూసినట్లయితే దీని యొక్క ఫండింగ్ స్ట్రక్చర్లో మనం ఒక డిఫరెన్స్ చూడొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య ఒక షేర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60-40 షేర్ ఆర్ 70-30, 70% బై సెంటర్ అండ్ 30% బై స్టేట్స్. అండ్ నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ స్టేట్స్కి చాలాసార్లు మనకు ఎక్కువగా 90-10 రేషియో అనేది చూడొచ్చు. 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% ఆ స్టేట్ గవర్నమెంట్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్ పార్ట్, సో ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, రైట్. సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఇక్కడ మనకు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్ ఏదైతే ఉందో ఇదొక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అంటే ఇక్కడ 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా జరుగుతుంది. అండ్ దీన్ని 2016లో సమగ్ర శిక్ష అభియాన్తో మర్జ్ చేశాం. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే చైల్డ్ లేబర్ని ఎలిమినేట్ చేయడం, అదేవిధంగా హజార్డస్ ఆక్యుపేషన్స్లో ఉన్న చిల్డ్రన్ని విత్డ్రా చేయడం, ఎస్పెషలీ 5 to 14 years ఉన్న చిల్డ్రన్, అదేవిధంగా 14 to 18 years ఉన్న అడాలసెంట్స్ని కూడా హజార్డస్ ఆక్యుపేషన్స్ నుండి విత్డ్రా చేయడం. అండ్ దెన్ మెయిన్ స్ట్రీమ్ దెమ్ ఇంటూ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనం చూసాం హజార్డస్ ఆక్యుపేషన్స్ నుండి వీరిని విత్డ్రా చేస్తున్నాం. సో విత్డ్రా చేసిన చిల్డ్రన్ ఏం చేస్తాం మనం, వీరిని ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, లేదా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో వీరిని ఇన్వాల్వ్ చేస్తాం. సో దట్ వీరికి ఎడ్యుకేషన్ అదేవిధంగా స్కిల్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్, district project societies. These are chaired by district magistrates. So they will implement it. అండ్ ఫండింగ్ చూసినట్లయితే మనకు 100% బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకు క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని అన్నాం. సో ఆబ్వియస్లీ వాట్ ఈస్ ఇంప్లాయిడ్ హియర్, 100% బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనే పదాన్ని మీరు ఎక్కడైనా చూసినట్లయితే డూ రిమెంబర్ దాని యొక్క ఫండింగ్ అనేది 100% సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని, రైట్. సో ఇవి ఈ NCLP స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్. దెన్ వీ హ్యావ్ పెన్సిల్ పోర్టల్ 2017. సో ఈ పెన్సిల్ పోర్టల్ పైన కూడా మనకి ఎర్లియర్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో పెన్సిల్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. సో ఫస్ట్ థింగ్, ఈ అబ్రివేషన్ తెలిసినట్లయితే ఇది దేనికి సంబంధించింది అనేది మీరు ఈజీగా మార్క్ చేయొచ్చు. సో పెన్సిల్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫర్ నో చైల్డ్ లేబర్. సో ఇది చైల్డ్ లేబర్కి సంబంధించిన పోర్టల్. దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ NCLP స్కీమ్ చూసాం, దానికి సంబంధించిన డిజిటల్ మానిటరింగ్ టూల్ ఇది. అండ్ దీని ద్వారా చైల్డ్ లేబర్ కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని రిపోర్ట్ చేయడం, ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ పబ్లిక్ని కనెక్ట్ చేస్తుంది. ఇదే పెన్సిల్ పోర్టల్, రిమెంబర్ దిస్.
Then we have NCPCR, that is National Commission for Protection of Child Rights. ఇది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 కింద ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ. సో ఇటువంటి బాడీస్ ఎప్పుడైనా ఉన్నప్పుడు అది స్టాట్యూటరీ బాడీయా, నాన్ స్టాట్యూటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, అది మనకు ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎన్సిపిసిఆర్ చూసినట్లయితే ఇది ఒక స్టాట్యూటరీ బాడీ, ఎందుకంటే అది ఈ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి. సో దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే చైల్డ్ ప్రొటెక్షన్ లాస్, వీటిని మానిటర్ చేయడం, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎన్షూర్ చేయడం దీని యొక్క మ్యాండేట్. సో ఎటువంటి లాస్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, పాక్సో యాక్ట్ 2012 అండ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ చూసుకుంటుంది ఎన్సిపిసిఆర్. దెన్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్, దీన్ని ఇండియా రాటిఫై చేయడం జరిగింది. సో ఇటువంటి వాటిలో మనకి ఇండియా రాటిఫై చేసిందా లేదా అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO కన్వెన్షన్ 182, ఇట్ ఈస్ ఆన్ వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఇప్పుడు మనం ఈ వేల్పూర్ మోడల్ ఏంటో చూద్దాం. వేల్పూర్ అనేది తెలంగాణలోని ఒక విలేజ్. సో ఇక్కడ దే హ్యాడ్ అ బెస్ట్ ప్రాక్టీస్ టు ఎరాడికేట్ చైల్డ్ లేబర్. సో ప్రాక్టీస్ ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వేల్పూర్ మోడల్ అనేది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న వేల్పూర్ విలేజ్లో ఇంప్లిమెంట్ చేసిన ఒక మోడల్. సో ఇదొక కమ్యూనిటీ డ్రివెన్ ఇనిషియేటివ్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే చైల్డ్ లేబర్ని ఎలిమినేట్ చేయడం. సో అది ఎలా అంటే త్రూ సోషల్ మొబిలైజేషన్ అండ్ ఎడ్యుకేషనల్ మెయిన్ స్ట్రీమింగ్. సో దీని ద్వారా చైల్డ్ లేబర్ని ఎరాడికేట్ చేయడమే వేల్పూర్ మోడల్. సో దీని యొక్క కీ ఫీచర్స్ చూద్దాం. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్, గ్రామ పంచాయత్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సో వీరందరూ కలిసి చైల్డ్ లేబర్ ఉన్నట్లయితే దాని యొక్క ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్ అంటే నెగటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి చైల్డ్ లేబర్కి సంబంధించి, ఇది అక్కడున్న ఫ్యామిలీస్ అన్నిటినీ కూడా వీరందరూ కలిసి సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. సో వారిలో అవేర్నెస్ని పెంచుతారు. చైల్డ్ లేబర్ ఎందుకు ఉండకూడదు, దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏ విధంగా ఇంటర్ జనరేషనల్ పవర్టీ ట్రాప్లో చిక్కుంటారు చైల్డ్ లేబర్ ఉన్నట్లయితే. సో ఇవన్నీ చెప్పి వారికి అవేర్నెస్ పెంచి ఫ్యామిలీస్ని సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది త్రూ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. దెన్ చైల్డ్ ట్రాకింగ్ మెకానిజం. సో ఆ విలేజ్లో ఒక విలేజ్ లెవెల్ చైల్డ్ రిజిస్ట్రీ అనేది క్రియేట్ చేశారు. సో దాని ద్వారా ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు, హాఫ్ మెనీ చిల్డ్రన్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్, అండ్ వారి యొక్క స్టేటస్ని కూడా రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ చైల్డ్ ట్రాకింగ్ మెకానిజం. దెన్ స్కూల్ ఇంటిగ్రేషన్. సో ఎవరైతే పిల్లల్ని చైల్డ్ లేబర్ నుండి విత్డ్రా చేయడం జరిగిందో వారిని స్కూల్స్లో ఎన్రోల్ చేశారు. దాంతోపాటుగా దే ఆర్ ప్రొవైడెడ్ విత్ బ్రిడ్జ్ కోర్సెస్ అండ్ మిడ్ డే మీల్స్ టు ఎన్ష్యూర్ రిటెన్షన్. సో ఒకసారి మనం చైల్డ్ లేబర్ నుండి ఆ పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో ఎన్రోల్ చేసినట్లయితే ఆ పిల్లల్ని ఇక్కడ ఎన్రోల్ చేయడం ఎంత ఇంపార్టెంటో వారిని అదే విధంగా కంటిన్యూ అయ్యే విధంగా మనం రీటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో వారిని రిటైన్ చేయడానికి కొంచెం ఇన్సెంటివ్స్ లాంటివి ప్రొవైడ్ చేయాలి. సో దానికోసమే మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం లాంటివి ఇంట్రడ్యూస్ చేయడం, అదేవిధంగా వారికి కొన్ని బ్రిడ్జ్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం, వీటి ద్వారా రిటెన్షన్ని ఎన్షూర్ చేయడం జరిగింది. దెన్ ఇన్సెంటివైజేషన్. ఫ్యామిలీస్ వర్ లింక్ టు వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ మన్రేగా స్కీమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, PDS అండ్ పెన్షన్స్. సో ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి ఫ్యామిలీస్ని లింక్ చేసినప్పుడు ఏమవుతుంది, చిల్డ్రన్ యొక్క ఇన్కమ్ పైన వారి ఎకనామిక్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. సో మనం ఆల్రెడీ చూసాం చైల్డ్ లేబర్ యొక్క కాజెస్లో భాగంగా మనకు ఫ్యామిలీ ఫైనాన్షియల్గా పువర్ ఉన్నప్పుడు ఇన్కమ్ కోసం పిల్లల్ని ఈ విధంగా బాల కార్మిక వ్యవస్థలోకి పంపించి సో పిల్లలతో పని చేయించి వారి యొక్క ఇన్కమ్ పైన ఫ్యామిలీ డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మనం ఫ్యామిలీకి కొంత సపోర్ట్ ఇచ్చినట్లయితే త్రూ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ మన్రేగా, PDS అండ్ పెన్షన్స్, సో ఆ విధంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చినట్లయితే పిల్లల్ని పనిలోకి పంపించడం అనే థాట్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ ఇన్కమ్ పైన ఎకనామిక్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. సో ఆ విధంగా ఫ్యామిలీస్ని ఇన్సెంటివైజ్ చేశారు కూడా. దెన్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. Local administration in coordination with labor inspectors and child welfare committees, they ensured implementation of child labor laws, right? So constant ga ee child labor laws ni implement cheyadanni ensure cheyalsi vastundi. So దానికోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్, లేబర్ ఇన్స్పెక్టర్స్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, సో వీరందరూ కూడా కోఆర్డినేషన్తో మనకున్న చైల్డ్ లేబర్ లాస్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
సో ఇవే మనకు వేల్పూర్ మోడల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్. Finally, what is the way forward? Clarify definitions of child and adolescent in law to avoid loopholes. సో మనకి చైల్డ్ లేబర్ అనే కాదు, డిఫరెంట్ ఇష్యూస్కి సంబంధించి లీగల్ లూప్ హోల్స్ని చాలామంది ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో ఎస్పెషలీ ఇక్కడ చైల్డ్ లేబర్కి సంబంధించిన లూప్ హోల్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం లాలో చైల్డ్ అండ్ అడాలసెంట్కి సంబంధించిన క్లియర్ డెఫినేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు ఆల్సో ప్రొవైడ్ నేషనల్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్, రైట్? సో ఈ విలేజ్లో ఏ విధంగా అయితే ఒక చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేశారో అదేవిధంగా మనం నేషన్ వైడ్గా అంటే కంట్రీ మొత్తానికి కూడా ఇటువంటి చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మనం తీసుకురావాల్సి ఉంటుంది ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ వల్నరబుల్ చిల్డ్రన్. దెన్ ఎంగేజ్ ట్రాఫిక్ పోలీస్ టు రిపోర్ట్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ట్రీట్ లెవెల్ లేబర్. సో స్ట్రీట్ లెవెల్ లేబర్లో ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేయడానికి మనం ట్రాఫిక్ పోలీస్ని ఎంగేజ్ చేయొచ్చు. దాంతోపాటుగా మనం ఎంప్లాయర్స్ అండ్ ట్రాఫికర్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇద్దరి పైన కూడా వీ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. దెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ రీహాబిలిటేషన్ ఫండ్స్, ఇవి మనం ఇమీడియట్ రెస్క్యూ అండ్ సపోర్ట్ కోసం ఈ ఫండ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. దెన్ ప్రాపర్టీ సీజర్, లైసెన్స్ క్యాన్సిలేషన్, ఇటువంటి స్ట్రిక్ట్ పెనాల్టీస్ని మనం ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది వైలేటర్స్ పైన. సో ఎవరైతే ఈ ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తారో వారికి స్ట్రిక్ట్ పెనాల్టీస్ అనేవి ఉండాలి. సో ఓన్లీ దెన్ వీ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో హోప్ యూఆర్ క్లియర్ విత్ దస్ చైల్డ్ లేబర్. సో బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన డిఫరెంట్ డైమెన్షన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. So the question is, child labor remains a persistent challenge in India despite legal safeguards and policy interventions. సో మనకి ఇండియాలో ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి కొన్ని లీగల్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇది మనకు ఒక ఛాలెంజ్గా ఉంది. అండ్ ఎగ్జామిన్ ద కీ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో చైల్డ్ లేబర్ వలన ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అసలు దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. దెన్ డిస్కస్ ఎఫెక్టివ్ మెజర్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ దాట్ కెన్ హెల్ప్ ఎలిమినేట్ ఇట్. సో ఈ చైల్డ్ లేబర్ని ఎలిమినేట్ చేయడానికి ఎటువంటి ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకోవచ్చు అండ్ మనం ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ లైక్ వేల్పూర్ మోడల్ లాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఈ పర్టికులర్ పార్ట్లో, రైట్? సో హియర్ దీస్ ఆర్ ద కీవర్డ్స్, ఎగ్జామిన్, డిస్కస్. సో మెయిన్స్ క్వశ్చన్స్లో మనకి ఈ టర్మినాలజీస్ ఇంపార్టెంట్, దానికి తగ్గట్టుగానే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆన్సర్ రాయడానికి మనం ఆల్రెడీ కంటెంట్ అయితే డిస్కస్ చేసాం. సో ట్రై టు ఆర్గనైజ్ ఇట్ అండ్ రైట్ అన్ ఆన్సర్. 250 వర్డ్స్లో క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన సెకండ్ ఆర్టికల్ బ్యాడ్ బ్లడ్. దీని యొక్క సిలబస్ చూసినట్లయితే ఇది GS పేపర్ 2, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్, bilateral, regional and global groupings and agreements involving India, effect of policies and politics of developed countries on India's interests. So ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా అండ్ కెనడా రెండు కూడా డిస్పైట్ బీయింగ్ డెమోక్రసీస్ విత్ వైబ్రెంట్ పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ అండ్ ట్రేడ్ లింకేజెస్, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ రికరింగ్ డిప్లొమాటిక్ ఫ్రిక్షన్. సో ఇండియా అండ్ కెనడా మధ్య మంచి పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ ఉన్నాయి, ట్రేడ్ రిలేషన్స్ కూడా బాగున్నాయి. బట్ అయినప్పటికీ కూడా మనకు డిప్లొమాటిక్ ఫ్రిక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ సార్లు. సో రీసెంట్ టెన్షన్స్ ఎప్పుడు జరిగాయి అంటే మనకు పర్టికులర్లీ సిన్స్ 2023. సో ఇది ఎప్పటి నుండి అంటే దిస్ ఇస్ లింక్ టు ద ఎలిగేషన్స్ ఓవర్ అసాసినేషన్ ఆఫ్ ఖలిస్తానీ సెపరేటిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్. సో అప్పటి నుండి ఇండియా అండ్ కెనడా మధ్య రిలేషన్స్ అనేవి కొంతవరకు స్ట్రెయిన్ అయ్యాయి అండ్ ఇట్ హాస్ లెడ్ టు అ డిప్లొమాటిక్ స్టాండ్ ఆఫ్. అండ్ మనకు అప్కమింగ్ G7 సమ్మిట్ అనేది కెనడాలోని ఆల్బర్టాలో జరగబోతుంది. సో దిస్ ప్రెజెంట్స్ అ పొటెన్షియల్ ప్లాట్ఫామ్ ఫర్ డిప్లొమాటిక్ రీసెట్. సో ఇక్కడ ఈ సమ్మిట్ జరగబోతుంది అండ్ మన ప్రైమ్ మినిస్టర్ కూడా కెనడాకి విజిట్ చేయబోతున్నారు ఈ G7 సమ్మిట్ సందర్భంగా. సో ఈ సిచ్యువేషన్లో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా అండ్ కెనడా మధ్య వీటిని రీసెట్ చేసే అవకాశం అయితే ఉంది. సో దెర్ ఇస్ అ పొటెన్షియల్ ఫర్ అ డిప్లొమాటిక్ రీసెట్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్.
ఇండియా కెనడా రిలేషన్స్ కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇండియా కెనడా మధ్య లాంగ్ స్టాండింగ్ బైలేటరల్ రిలేషన్షిప్ ఉంది, రూటెడ్ ఇన్ షేర్డ్ డెమోక్రటిక్ వాల్యూస్, మల్టీకల్చరల్ సొసైటీస్, వైబ్రెంట్ పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్, and the foundation of their ties can be traced to freedom struggle era. సో ఇండియా కెనడా మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివి కాదు, ఫ్రీడమ్ స్ట్రగుల్ టైం నుండి కూడా ఈ రెండు కంట్రీస్ మధ్య మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి. సో మనకు స్వాతంత్ర పోరాటం టైంలో చూసినట్లయితే ఎర్లీ ఇండియన్ మైగ్రెంట్స్ ఇన్ కెనడా, ఎస్పెషలీ మనకు స్వదేశీ సేవక్ హోమ్ ఉంది వాన్కూవర్లో. ఇవి మనకు యాంటీ కలోనియల్ మూవ్మెంట్స్ని అప్పట్లో సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో కెనడాతో డిప్లొమాటిక్ టైస్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. దెన్ సిమిలర్ ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ మనం ఆల్రెడీ ఇండియన్ పాలిటీలో భాగంగా మీరు చదువుంటారు. మన కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్రేమింగ్లో భాగంగా డిఫరెంట్ కంట్రీస్ నుండి డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేవి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా మనం కొన్ని ఫీచర్స్ కెనడియన్ మోడల్ నుండి కూడా అడాప్ట్ చేసుకున్నాం, లైక్ స్ట్రాంగ్ సెంటర్, రెసిడ్యూరీ పవర్స్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సో ఈ విధంగా మనకు 3 లిస్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 లిస్ట్స్లో కూడా లేని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రెసిడ్యూరీ పవర్స్ అంటాం, రెసిడ్యూరీ సబ్జెక్ట్స్. దానికి సంబంధించిన పవర్స్ మనం పార్లమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనం ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నామంటే కెనడియన్ మోడల్ నుంచి. సో ఆ విధంగా రెండు కంట్రీస్ మధ్య సిమిలర్ ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ కూడా మనం చూడొచ్చు. ఇది ఇండియా అండ్ కెనడా మధ్య బైలేటరల్ రిలేషన్ కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. Now let's have a look at the pillars of India-Canada relations. First is political and strategic relations. సో 2015లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కెనడాకి విజిట్ చేసినప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఇంకా ఎలివేట్ అవడం జరిగింది. అండ్ తర్వాత మనకు హై లెవెల్ మినిస్టీరియల్ డైలాగ్స్ కూడా కండక్ట్ చేశారు ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ ఫారిన్ పాలసీ, ఎనర్జీ, ఫైనాన్స్ అండ్ ట్రేడ్. అండ్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ చూద్దాం. లైక్ వీ హ్యావ్ ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్, ఎక్స్ట్రడిషన్ ట్రీటీ, న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్. సెకండ్ ఇస్ కమర్షియల్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్. ఈ రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ అనేది 2023 డేటా ప్రకారం ఆల్మోస్ట్ $12 బిలియన్ ఉంది. అండ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఫేవర్స్ ఇండియా. సో ఇండియా నుండి మనం ఎటువంటి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఫార్మస్యూటికల్స్, టెక్స్టైల్స్, మెషినరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ. అండ్ కెనడా ఎటువంటి ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే పల్సెస్, టింబర్, పేపర్ అండ్ మైనింగ్ ప్రోడక్ట్స్. సో ట్రై టు రిమెంబర్ దీస్. సో ఇండియా కెనడా మధ్య బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది ఇండియాకి ఫేవర్గా ఉంది. సో ఇండియా నుండి ఎటువంటి ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి, ఎటువంటి ఇంపోర్ట్స్ చేసుకోవడం జరుగుతుంది కెనడా నుంచి. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ దీస్. దెన్ కమింగ్ టు ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో 18th లార్జెస్ట్ ఇన్వెస్టర్గా ఉంది కెనడా. అండ్ 2023 వరకు ఫ్రమ్ 2000 to 2023 ఈ 23 ఇయర్స్ యొక్క డేటా చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ $3.3 బిలియన్ గా ఉంది మన ఎఫ్డిఐ ఫ్రమ్ కెనడా. దెన్ సెపా, దట్ ఈస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఆన్గోయింగ్ నెగోషియేషన్స్ టు బూస్ట్ ట్రేడ్ ఇన్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ రెండు కంట్రీస్ మధ్య గూడ్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించిన ట్రేడ్ బూస్టప్ చేయడానికి, ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి నెగోషియేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. దెన్ కల్చరల్ అండ్ డయాస్పోరా లింకేజెస్. కెనడాలో ఇండియన్ డయాస్పోరా చూసినట్లయితే ఓవర్ 1.3 మిలియన్ ఉన్నారు. అండ్ ఇది మొత్తం కెనడా పాపులేషన్లో 4% గా చెప్పొచ్చు. సో ఎక్కువగా మన యొక్క పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఐఓస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్, ప్రొఫెషనల్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు ఇండియా యొక్క డయాస్పోరా కెనడాలో. దెన్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. కెనడాలో 2019 ఏప్రిల్ మంత్ని సిక్ హెరిటేజ్ మంత్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్స్కి పర్మనెంట్ రెసిడెన్సీని గ్రాంట్ చేయడంలో 260% రైజ్ అనేది మనం చూడొచ్చు 2013 నుండి 2022 మధ్య. అండ్ ఇండియన్ స్టూడెంట్స్, దే హ్యావ్ బీన్ ద టాప్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ గ్రూప్ ఇన్ కెనడా సిన్స్ 2018. సో 2018 నుంచి చూసినట్లయితే మనకు కెనడాలో టాప్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ గ్రూప్ ఏది అంటే ఇండియన్ స్టూడెంట్స్ గ్రూప్. సో మీరు చూసుంటారు చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ రీసెంట్ టైమ్స్లో కెనడాకి హైయర్ స్టడీస్ కోసం వెళ్ళడం జరుగుతుంది. దెన్ పొలిటికల్ ఇంటిగ్రేషన్. మనకు కెనడియన్ పార్లమెంట్లో చూసినట్లయితే 15 ఇండియన్ ఆరిజిన్ ఎంపీస్ ఉన్నారు.
దెన్ న్యూ డెమోక్రటిక్ పార్టీ ఎన్డీపీ, ఇట్ ఈస్ లెడ్ బై అ ఇండియన్ ఆరిజిన్ లీడర్. సో ఇక్కడ మనం ఈ విధంగా కెనడా యొక్క పాలిటిక్స్లో కూడా ఇండియన్స్ని చూడొచ్చు, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ని. దెన్ టెక్నాలజికల్ అండ్ స్పేస్ కోఆపరేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో చూసినట్లయితే there is focus on industrial research and development, intellectual property IP creation, prototype development and IC impacts. పబ్లిక్ హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాటర్కి సంబంధించి రీసెర్చ్ కొలాబరేషన్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ స్పేస్ సెక్టర్లో చూసినట్లయితే మన ఇండియా యొక్క ఇస్రో అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఇవి శాటిలైట్ ట్రాకింగ్, స్పేస్ ఆస్ట్రానమీకి సంబంధించి కొన్ని MOUs కూడా సైన్ చేయడం జరిగింది. అండ్ ఇస్రో యొక్క ఆంట్రిక్స్ ఇది 9 కెనాడియన్ నానో శాటిలైట్స్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా స్పేస్ సెక్టర్ లో కూడా ఇండియా అండ్ కెనడా మధ్య ఉన్న కోఆపరేషన్ ని మనం చూడొచ్చు. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి NCAని సైన్ చేశాం 2010లో ఫర్ క్రియేషన్ ఆఫ్ జాయింట్ కమిటీ ఆన్ న్యూక్లియర్ కోఆపరేషన్. అండ్ 2015లో AERB CNSC MOU ఇది న్యూక్లియర్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ ఎక్స్పర్టీస్ యొక్క ఎక్స్చేంజ్ కోసం సైన్ చేయడం జరిగింది. ఇండియా కెనడా రిలేషన్స్ కి సంబంధించి పిల్లర్స్ ఏంటి, ఎటువంటి సెక్టర్స్ లో కోఆపరేషన్ చేయడం జరుగుతుంది అనేది మనం చూసాం. బట్ ఇండియా కెనడా రిలేషన్స్ కి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ ని కూడా మనం ఫేస్ చేస్తున్నాం. సో ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఖలిస్తాన్ ఇష్యూ. సో మేజర్ డిప్లొమాటిక్ టెన్షన్స్ కి రూట్ కాజ్ ఏంటి అంటే ఈ ఖలిస్తాన్ ఇష్యూ. సో ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ కెనడాలో ఉన్నప్పటికీ కూడా వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, it is seen as enabling anti-India narratives. Then September 2023 escalation. Canadian Prime Minister, his allegation of Indian involvement in Niger's killing. India strongly denied that. So already ఈ ఖలిస్తాన్ ఇష్యూ వల్ల కొంతవరకు ఇండియా కెనడా రిలేషన్స్లో స్ట్రెయిన్ అనేది ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఎస్కలేట్ అయింది అంటే సెప్టెంబర్ 2023లో. సో నిజర్ యొక్క కిల్లింగ్లో ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎలిగేషన్స్ వేశారు. అండ్ ఈ ఎలిగేషన్స్ ని ఇండియా చాలా స్ట్రాంగ్ గా డినై చేయడం కూడా జరిగింది. సో దీనివల్ల డిప్లొమాటిక్ ఎక్స్పెల్షన్, వీసా సస్పెన్షన్, ట్రేడ్ డిస్ట్రప్షన్ ఇటువంటి డిస్టర్బెన్సెస్ జరిగాయి ఇండియా కెనడా రిలేషన్స్ లో. దెన్ హ్యూమన్ రైట్స్ ఫ్రిక్షన్. కెనడా ఫ్లాగ్స్ ఇష్యూస్ ఇన్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ట్రీట్మెంట్ ఆఫ్ మైనారిటీస్. అండ్ ఇండియా రైజెస్ డయాస్పోరా అటాక్స్ అండ్ టెంపుల్ వ్యాండలిజం ఇన్ కెనడా. సో ఇండియాలో మైనారిటీ యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది అనే ఇష్యూస్ ని కెనడా రేస్ చేస్తుంది. కెనడాలో డయాస్పోరా పైన అటాక్స్ జరగడం, టెంపుల్ వ్యాండలిజం ఇటువంటి ఇష్యూస్ ని ఇండియా రేస్ చేస్తుంది. సో ఈ విధంగా హ్యూమన్ రైట్స్ కి సంబంధించి కూడా రెండు కంట్రీస్ యొక్క రిలేషన్స్ లో కొంతవరకు ఫ్రిక్షన్ అయితే ఉంది. దెన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ బ్యారియర్స్. సో CEPAకి సంబంధించిన నెగోషియేషన్స్ అనేవి ఆగిపోయాయి. అండ్ మ్యూచువల్ కన్సర్న్స్ ఓవర్ టారిఫ్స్, అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ దే హ్యాంపర్ ప్రోగ్రెస్. సో ఈ ఇష్యూస్ వలన కొంతవరకు ఈ ఇండియా కెనడా రిలేషన్స్ అనేవి ముందుకు వెళ్ళడం లేదు. దెన్ వీసా అండ్ ఇమిగ్రేషన్ టెన్షన్స్. సో ఇండియా యొక్క వీసా సస్పెన్షన్ ఏదైతే జరిగిందో ఇట్ ఎఫెక్ట్స్ టూరిజం, స్టూడెంట్స్ అండ్ బిజినెసెస్. అండ్ దీనివల్ల పీపుల్ టు పీపుల్ టైస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఇట్ ఆల్సో హర్ట్స్ ఇండియాస్ సాఫ్ట్ పవర్. దెన్ జియో పొలిటికల్ డైవర్జెన్సెస్. ఇండియా అండ్ కెనడా మధ్య పాకిస్తాన్ ఇష్యూ, టెర్రరిజం ఇష్యూ, కశ్మీర్ ఇష్యూ అండ్ కొన్ని రీజనల్ అలైన్మెంట్స్ కి సంబంధించి కొంతవరకు డిసగ్రిమెంట్ అయితే ఉంది. అండ్ కెనడా వెస్టర్న్ బ్లాక్ తో అలైన్ అవుతుంది. సో ఆ అలైన్మెంట్ అదేవిధంగా 5 eyes దీనివల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు స్ట్రాటజిక్ మిస్ అలైన్మెంట్ విత్ ఇండియా. సో ఆ కంట్రీస్ తో వెస్టర్న్ బ్లాక్ తో అలైన్ అవడం వల్ల ఇండియాతో కొంతవరకు మిస్ అలైన్మెంట్ అనేది జరిగింది. అండ్ ఆల్సో during multilateral forums like G20 there are lack of bilateral engagement. So రెండు కంట్రీస్ మధ్య కూడా ప్రాపర్ bilateral engagement అనేది ఉండడం లేదు ఈవెన్ డ్యూరింగ్ multilateral forums like G20. So this shows a diplomatic drift. Then what about this 5 eyes? So ఈ 5 eyes alliance అనేది యాక్చువల్గా ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్. దీనిలో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, then obviously Canada, then we have Australia and New Zealand. సో ఈ మెంబర్ కంట్రీస్ ఏమున్నాయి అనేది కూడా మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఎవాల్వ్ ఫ్రమ్ UK-USA అగ్రిమెంట్. ఇది యాక్చువల్గా UK అండ్ USA మధ్య ఒక బయోలేటరల్ అగ్రిమెంట్ గా స్టార్ట్ అయింది ఫర్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ షేరింగ్.
So do remember this. So way forward to strengthen India-Canada relations, diplomatic re-engagement. సో డిప్లొమాటిక్ రిలేషన్స్లో కొంత స్ట్రెయిన్ ఉంది కాబట్టి దీనిపైన మనం కొంచెం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం హై లెవెల్ డైలాగ్స్ని యూజ్ చేయాలి, అదేవిధంగా ట్రాక్ టు డిప్లొమసీ సో దట్ వీ కెన్ రీబిల్డ్ ద ట్రస్ట్. దెన్ G7 సమ్మిట్ యాజ్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు కెనడాలోని ఆల్బర్టాలో ఏదైతే G7 సమ్మిట్ జరగబోతోందో దాని ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని ఇండియా కెనడా మధ్య ఉన్న రిలేషన్స్ని మనం ఒక డిప్లొమాటిక్ రీసెట్ అనేది చేయాలి అండ్ ఆల్సో సిగ్నల్ ద ఇంటెంట్ టు రెస్టోర్ నార్మల్సీ. దెన్ అడ్రస్ ఖలిస్తానీ ఇష్యూ. సో దీనికోసం మనం ఓపెన్ డైలాగ్ని ప్రమోట్ చేయాలి వైల్ అర్జింగ్ కెనడా టు యాక్ట్ అగేన్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ థ్రెటనింగ్ ఇండియా సోవర్నిటీ. సో ఇండియా యొక్క సోవర్నిటీని థ్రెటన్ చేసే ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి అగేన్స్ట్గా కెనడా యాక్షన్ తీసుకునే విధంగా మనం అర్జ్ చేయాల్సి ఉంటుంది. దెన్ రివైవ్ CEPA టాక్స్. సో ఈ ట్రేడ్ నెగోషియేషన్స్ ఏవైతే ఆగిపోయాయో వాటిని మళ్ళీ మనం రెజ్యూమ్ చేయాలి అండ్ ట్రేడ్ బ్యారియర్స్ని తగ్గించాలి. అదేవిధంగా గ్రీన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్లో కోఆపరేషన్ని కూడా ఎన్హాన్స్ చేయాలి. దెన్ లివరేజ్ డయాస్పోరా అండ్ ఎడ్యుకేషన్ టైస్. కెనడాలో మనకు ఇండియన్ డయాస్పోరా చాలా స్ట్రాంగ్గా ఉందని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో డయాస్పోరా రిలేషన్స్, అదేవిధంగా ఇండియన్ ఎడ్యుకేషనల్ లింకేజెస్ విత్ కెనడా. So we have to use this to reinforce mutual goodwill. మన నెక్స్ట్ ఆర్టికల్ a different approach to the caste census. సో caste census కి సంబంధించిన ఆర్టికల్ ఇది అండ్ దీనిలో మనం బీహార్ అండ్ తెలంగాణలో రీసెంట్గా కండక్ట్ చేసిన క్యాస్ట్ సర్వేని కూడా డిస్కస్ చేద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ 1 ఇండియన్ సొసైటీ, సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా, సోషల్ ఎంపవర్మెంట్ రోల్ ఆఫ్ caste ఇన్ ఇండియన్ సొసైటీ అండ్ GS పేపర్ 2లో వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అండ్ మెకానిజమ్స్ ఫర్ టార్గెటింగ్ ద పువర్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉన్న యూనియన్ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ఇది అప్కమింగ్ సెన్సెస్ ఏదైతే ఉందో దానిలో క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా కండక్ట్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. అండ్ మనం రీసెంట్గా అంటే 2023లో బీహార్లో, అదేవిధంగా 2025లో తెలంగాణలో స్టేట్ లెవెల్లో క్యాస్ట్ సర్వేస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో దిస్ రివీల్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్స్ డిస్పైట్ న్యూమరికల్ డామినెన్స్. సో నెంబర్ పరంగా చూసినట్లయితే ఎక్కువ మందే ఉన్నారు, డామినెన్స్ అయితే ఉంది, బట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి అండర్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఇండియాలో క్యాస్ట్ సెన్సస్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. మనం బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు అంటే 1871 to 1931 అప్పుడు జరిగిన ప్రతి డికెడల్ సెన్సస్ అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఏదైతే సెన్సస్ డేటా అనేది తీయడం జరిగిందో ఆ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా క్యాస్ట్ డేటా కూడా ఇంక్లూడ్ చేయడం జరిగేది. అండ్ 1931 ఈ ఇయర్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో ఆ ఇయర్లోనే మనం లాస్ట్ ఫుల్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఆఫెన్ సైటెడ్ ఫర్ OBC ఎస్టిమేట్స్. అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ 1951 to 2011. ఎందుకు 2011 అంటే మనకున్న లేటెస్ట్ సెన్సస్ డేటా ఇదే. సో సెన్సస్ డేటా అప్పటి నుండి ఏంటంటే ఓన్లీ SC/STస్కి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ OBCస్ని మనం దీని నుండి ఎక్స్క్లూడ్ చేసాం. సో దీని వెనకున్న రేషనల్ ఏంటంటే మన మోడర్న్ డెమోక్రసీలో క్యాస్ట్ డివిజన్స్ని డిస్కరేజ్ చేయడం కోసం ఇటువంటి మూవ్ తీసుకోవడం జరిగింది. Then 2010 policy push, a group of ministers led by Pranab Mukherjee, it recommended caste enumeration. సో అప్పట్లో 2010లో ప్రణబ్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా చేయాలని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది వయా అ సపరేట్ మెకానిజం. ఇది క్యాస్ట్ సెన్సస్ కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. దెన్ 2011 SECC దట్ ఈస్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్, దీన్ని మనం సపరేట్గా కండక్ట్ చేస్తూ ఉంటాం. కేవలం సోషియో ఎకనామిక్ డేటా మాత్రమే రిలీజ్ అయింది అండ్ అక్యురసీ కన్సర్న్స్ ఉండడం వలన క్యాస్ట్ డేటా అనేది విత్హోల్డ్ చేశారు, దీన్ని రిలీజ్ చేయలేదు. దెన్ 2022 to 2025 స్టేట్ లెడ్ క్యాస్ట్ సర్వేస్ జరిగాయి. సో ఎక్కడెక్కడ అంటే 2022 నుండి 23 వరకు బీహార్లో జరిగింది. సో ఇదొక ఫస్ట్ స్టేట్ లెడ్ క్యాస్ట్ సర్వే, రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఇక్కడ OBC అండ్ EBC కలిపి ఆల్మోస్ట్ 63% ఉన్నారు బీహార్లో. దెన్ 2025లో తెలంగాణలో సో ఈ క్యాస్ట్ సర్వే ప్లాన్ టు గైడ్ వెల్ఫేర్ మెజర్స్. దెన్ 2025 మేజర్ డెవలప్మెంట్, యూనియన్ క్యాబినెట్
1931 తర్వాత ఫస్ట్ టైం నేషనల్ క్యాస్ట్ సెన్సెస్ని అప్రూవ్ చేయడం జరిగింది మన అప్కమింగ్ సెన్సెస్ కోసం. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకు వెల్ఫేర్ పాలసీస్ తీసుకురావడానికి బెనిఫిషరీస్ని టార్గెట్ చేయడం కోసం డేటా అనేది కావాలి. సో వీ హ్యావ్ టు గ్యాదర్ అక్యురేట్ అప్ టు డేట్ డేటా, లేటెస్ట్ డేటా అనేది కావాలి. అదేవిధంగా అక్యురేట్ డేటా ఉన్నట్లయితే మన పాలసీ మేకింగ్లో వెల్ఫేర్ స్కీమ్స్ కోసం బెనిఫిషరీస్ ఎవరున్నారు అనేది తెలుసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ ఓబీసీస్ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. దెన్ సెన్సస్, క్యాస్ట్ సెన్సస్, దట్ ఈస్ ఎస్ఈసిసి అండ్ క్యాస్ట్ సర్వే, వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. సెన్సస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లీగలీ బ్యాక్డ్ బై సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అండ్ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో మనకు ఎస్ఈసిసి, దీనికి సంబంధించి ఒక స్పెసిఫిక్ లా అయితే లేదు అండ్ ఇది ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాస్ట్ సర్వేకి కూడా ఎటువంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ లేదు, ఇట్ ఈస్ డన్ అండర్ స్టేట్ ఇనిషియేటివ్. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు బీహార్ అండ్ తెలంగాణలో చూసాం స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని వీటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద అథారిటీ, సెన్సస్ ని యూనియన్ గవర్నమెంట్ మాత్రమే కండక్ట్ చేస్తుంది అండ్ క్యాస్ట్ సెన్సస్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అండ్ క్యాస్ట్ సర్వేస్ ని స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేస్తాయి. దెన్ కమింగ్ టు ద క్యాస్ట్ డేటా, సెన్సస్ లో కేవలం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డేటా మాత్రమే కలెక్ట్ చేసి రిలీజ్ చేస్తారు అండ్ క్యాస్ట్ సెన్సస్ లో ఓబీసీ డేటా ఇంక్లూడ్ చేస్తారు, బట్ మనకు పబ్లిష్ అయితే చేయలేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కొన్ని అక్యురసీ ఇష్యూస్ ఉండడం వలన రిలీజ్ చేయడం జరగలేదు. అండ్ క్యాస్ట్ సర్వేలో అన్ని క్యాస్ట్ యొక్క డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ఓబీసీస్. దెన్ కమింగ్ టు కాన్ఫిడెన్షియాలిటీ, సెన్సస్ డేటా అనేది చాలా స్ట్రిక్ట్ గా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు అండ్ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఓపెన్ గా యాక్సెసిబుల్ గా ఉంటుంది అండ్ దిస్ ఇస్ ఫర్ వెల్ఫేర్ యూస్. అండ్ క్యాస్ట్ సర్వే ఏదైతే ఉంటుందో ఇది పాలసీ డిజైనింగ్ కోసం స్టేట్స్ యూజ్ చేస్తాయి అండ్ దిస్ ఇస్ నాట్ గవర్న్డ్ బై సెన్సస్ నార్మ్స్. సో ఇవి ఈ మూడిటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్, ట్రై టు రిమెంబర్ దీస్. దెన్ కమింగ్ టు ద ఛాలెంజెస్, క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ మొబిలైజేషన్. సో క్యాస్ట్ సెన్సస్ అనేది చేసినట్లయితే దానివల్ల ఐడెంటిటీ పాలిటిక్స్, పవర్ షేరింగ్ డిమాండ్స్ అండ్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా తగ్గే ప్రమాదం అయితే ఉంది. దెన్ హార్డనింగ్ ఆఫ్ కాస్ట్ ఐడెంటిటీస్, సో క్యాస్ట్ ఒక సోషల్ మార్కర్ గా మారే అవకాశం ఉంది అండ్ ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ కి కూడా హాని కలిగిస్తుంది. దాంతో పాటుగా సోషల్ టెన్షన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దెన్ ఇంక్రీజ్డ్ రిజర్వేషన్ డిమాండ్స్, సో దీనివలన డామినెంట్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి రిజర్వేషన్ డిమాండ్స్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల మనకు 50% రిజర్వేషన్ క్యాప్, ఈ లిమిట్ ఏదైతే ఉందో దీనికి కూడా ఇట్ మే ఛాలెంజ్ దట్ క్యాప్ ఆర్ లిమిట్. దెన్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్సిటీస్, ఇండియా మనకు తెలుసు చాలా వాస్ట్ అండ్ డైవర్స్ క్యాస్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇట్ మేక్స్ ఎన్యూమరేషన్ ప్రోన్ టు ఎర్రర్స్ అండ్ ఇన్కన్సిస్టెన్సీస్. మనకింత డైవర్సిటీ ఉంది కాబట్టి క్యాస్ట్ కి సంబంధించి ఇండియాలో ఎర్రర్స్ జరిగే అవకాశం ఉంది, ఇన్కన్సిస్టెన్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. దెన్ ల్యాక్ ఆఫ్ యూనిఫామ్ డెఫినేషన్, సో క్యాస్ట్ నేమ్స్, స్టేటస్ అండ్ రీజనల్ క్లాసిఫికేషన్స్ లో వేరియేషన్ ఉండడం వల్ల స్టాండర్డైజేషన్ అనేది చేయడం కష్టంగా ఉంది. Then potential stigmatization, so risk of discrimination or bias, it may affect data accuracy and honest participation. Finally, what is the way forward? The different approach social management model. సో క్యాస్ట్ సెన్సస్ ని ఒక స్టాటిస్టికల్ ఎక్సర్సైజ్ లేదా పొలిటికల్ రిస్క్ గా కాకుండా మనకి దీన్ని వేరే పర్స్పెక్టివ్ తో చూడాలని చెప్పి ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో అదేంటంటే అ టూల్ ఫర్ సోషల్ మేనేజ్మెంట్ అండ్ ఈక్విటీ. సో క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ నాట్ బి సీన్ త్రూ ద బైనరీ ఆఫ్ ఫర్ ఆర్ అగేన్స్ట్, బట్ ఇది గవర్నెన్స్ టూల్లో ఒక ఫౌండేషనల్ టూల్ గా చూడాలి అండ్ ఇట్ బికమ్స్ అ మీన్స్ టు మేనేజ్ సోషల్ రియాలిటీ. అంటే ఎవరికి పవర్ ఉండాలి, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయాలి, ఎవరికి స్టేట్ సపోర్ట్ కావాలి, వీటన్నిటిని గుర్తించడానికి మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. దెన్ బియాండ్ టాప్ టు డౌన్ వెల్ఫేర్ మోడల్స్. సో మనం ట్రెడిషనల్గా ఫాలో అయ్యే వెల్ఫేర్ మోడల్స్లో ఏంటంటే ఈ లేయర్డ్ ఎక్స్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ క్యాస్ట్, క్లాస్ అండ్ జెండర్, వి ఫెయిల్ టు అడ్రస్ దీస్. అండ్ ఈ కొత్త అప్రోచ్ ఏదైతే ఉందో దీనిలో టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, ఇంటర్సెక్షనల్ జస్టిస్ అండ్ ఈక్విటబుల్ పాలసీ డిజైన్స్, ఎందుకంటే మనకు యాక్చువల్ గ్రౌండ్ డేటా అనేది తెలుస్తుంది కాబట్టి. అండ్ దీనివల్ల డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రేమింగ్ కాస్ట్ యాజ్ డెవలప్మెంటల్, నాట్ స్టిగ్మాటిక్.
సో కాస్ట్ అనేది ఒక స్టిగ్మాగా చూడకూడదు, ఇది ఒక సోషల్ రియాలిటీగా చూడాలి దట్ షేప్స్ యాక్సెస్ టు జాబ్స్, ఎడ్యుకేషన్, వెల్త్ అండ్ రిప్రజెంటేషన్. సో grounding in global good practice like race-based data in US or Brazil, caste data can support evidence-based governance without deepening divides. సో యుఎస్ బ్రెజిల్లో రేస్ బేస్డ్ డేటా ఉంటుంది. సో దానివల్ల మనకు ఇన్ఈక్వాలిటీ ఎంత ఉంది అనేది రివీల్ చేయడం జరుగుతుంది, అంతేకాని దాన్ని క్రియేట్ చేయదు. మన నెక్స్ట్ ఆర్టికల్ హ్యూమన్ ఓవర్ సైట్ కీ టు సేఫ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హెల్త్ కేర్ సేజ్ ఎక్స్పర్ట్స్. సో సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది అండర్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఎన్డి ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు డేటా అండ్ ఏఐ ఎథిక్స్. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు హెల్త్ కేర్లో రీసెంట్ టైమ్స్లో ఏఐ టూల్స్ని చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ఫీటల్ ఏజ్ ప్రెడిక్షన్ టు వర్చువల్ అటాప్సీస్ అండ్ రూరల్ మ్యాటర్నల్ కేర్కి చాట్ బోర్డ్స్ని కూడా యూజ్ చేస్తున్నాం. సో ఎక్స్పర్ట్ అక్యురసీ అనేది ఎంతైనా ఏఐతో ఉండదు and it carries risks of automation bias, privacy issues and regulatory gaps. సో హెల్త్ కేర్లో ఏఐని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ హ్యావ్ గర్భిణీ GA2. సో ఇది ఐఐటి మద్రాస్ డెవలప్ చేసిన ఒక ఏఐ టూల్ అండ్ ఆల్సో బై ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా ఏంటంటే అల్ట్రాసౌండ్ని యూజ్ చేసి ఫీటల్ ఏజ్ని ప్రెడిక్ట్ చేస్తారు. ఇది మనం యూజ్ చేసే ట్రెడిషనల్ మెథడ్స్ కంటే కూడా అక్యురేట్గా ఉంటుంది. దెన్ వర్చువల్ అటాప్సీస్. ఈ ఏఐ అసిస్టెడ్ అటాప్సీస్ అనేవి ఇండియాలో పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ విత్ మినిమలీ ఇన్వేజివ్ పోస్ట్ మార్టమ్స్. సో పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎక్కువగా లైక్ ఇన్వేజివ్గా ఉండకుండా మినిమల్ ఇన్వేషన్తో పోస్ట్ మార్టమ్స్ అనేవి కండక్ట్ చేయడానికి ఈ వర్చువల్ అటాప్సీస్ హెల్ప్ చేస్తాయి. దెన్ ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్స్, ఏఎన్ఎంస్ అంటాం. సో వీటిలో కూడా ఏఐ చాట్ బోర్డ్స్ని యూజ్ చేస్తున్నారు. దీని ద్వారా రూరల్ హెల్త్ వర్కర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో ఫర్ వ్యాలిడేటెడ్ మెడికల్ గైడెన్స్. కమింగ్ టు ద కీ స్టడీస్, 2019లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏఐ చాట్ బోర్డ్ ఇట్ కుడ్ చాట్ విత్ అ పేషెంట్ అండ్ ప్రెజెంట్ డేటా టు డాక్టర్స్. ఈ ఎక్స్పెరిమెంట్లో 15 డాక్టర్స్లో 9 డాక్టర్స్ దీన్ని యూస్ఫుల్గా అయిందని చెప్పారు. అండ్ ఏఐ బేస్డ్ BIRADS mammogram, this is a tool assigned scores without radiologist input. This is flagged as dangerous. And మనకు CPR డెసిషన్స్లో ఏఐ యూసేజ్ని 92% సక్సెస్గా చెప్పడం జరుగుతుంది ఇన్ కరెక్ట్ రెసిసిటేషన్ కేసెస్ అండ్ ల్యాబ్ సెట్టింగ్స్. బట్ రియల్ వరల్డ్ వ్యాలిడేషన్ అనేది ఇప్పటికీ లిమిటెడ్గా ఉంది. అండ్ కమింగ్ టు ద రిస్క్స్ అండ్ కన్సర్న్స్, సో మనం ఈ అన్నిట్లో కూడా ఏఐని ఈ విధంగా హెల్త్ కేర్లో యూజ్ చేస్తున్నాం, బట్ దీనికి సంబంధించి కొన్ని రిస్క్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆటోమేషన్ బయాస్. మనం ఏఐ యొక్క సజెషన్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయినట్లయితే ఈవెన్ వెన్ రాంగ్ ఇట్ కెన్ ఓవర్ రైడ్ హ్యూమన్ క్లినికల్ జడ్జ్మెంట్. దెన్ కమింగ్ టు ప్రైవసీ. సో ఇక్కడ మనం క్లియర్ ప్రోటోకాల్స్ అనేవి లేకుండా సెన్సిటివ్ హెల్త్ డేటాని యూజ్ చేస్తున్నాం. దీనివల్ల మనకు డేటా ప్రొటెక్షన్ కన్సర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండర్ లాస్ లైక్ DPDP Act 2023. దెన్ ఎర్రర్స్ అండ్ మిస్ అడ్జస్ట్మెంట్. ఏఐ టూల్స్ అనేవి కొన్నిసార్లు కండిషన్స్ని మిస్ డయాగ్నోస్ చేస్తాయి కూడా. ఎగ్జాంపుల్ బిరాడ్స్ టూల్, ఇట్ మిస్ క్లాసిఫైడ్ మ్యామోగ్రామ్స్. దెన్ ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్. సో ఈ ఏఐ టూల్స్ అనేవి ఎక్కువగా క్లియర్ మెడికల్ ఆర్ లీగల్ ఓవర్సైట్ లేకుండా కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దీనికి ప్రాపర్ రెగ్యులేషన్ కూడా లేదు. ఫైనలీ వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్? హ్యూమన్ ఇన్ ద లూప్ అప్రోచ్. ఏఐ ఏదైతే ఉందో ఇది హ్యూమన్ ఎక్స్పర్టీస్ని సపోర్ట్ చేయాలి కానీ దాన్ని రీప్లేస్ చేయకూడదు. దెన్ స్ట్రాంగర్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ డేటా ప్రైవసీ అండ్ క్లినికల్ వ్యాలిడేషన్. ఇట్ షుడ్ హ్యావ్ అన్ ఎథికల్ డిజైన్. సో ఏఐ యూసేజ్ ఏదైతే ఉందో అది ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ సెట్టింగ్స్కి తగ్గట్టుగా దాన్ని మనం డిజైన్ చేయాలి అండ్ ఇది ట్రాన్స్పరెంట్గా అండ్ అకౌంటబుల్గా ఉండాలి. దెన్ ఇంక్లూజివ్ ఏఐ. ఇన్కార్పొరేట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఎండ్ యూజర్స్ లైక్ ఏఎన్ఎంస్, డాక్టర్స్ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ నుండి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అండ్ ట్రైన్ ఏఐ ఆన్ డైవర్స్ డేటా సెట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, పొల్యూటింగ్ ప్లాంట్ ఇన్ అన్ ఎకో సెన్సిటివ్ జోన్ ఇన్ ఉత్తరకాశీ డ్రాస్ పబ్లిక్ ఐర్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రిలో ఒక సాలిడ్ వేస్ట్ ఇన్సినరేటర్ని ఇన్స్టాల్ చేశారు. అండ్ ఇది గంగోత్రి నేషనల్ పార్క్ అండ్ భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్లో ఉంది.
సో దీనివల్ల చాలా ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అండ్ లీగల్ కన్సర్న్స్ అయితే రేజ్ అయ్యాయి, ఎందుకంటే ఇది ఒక ప్రొటెక్టెడ్ ఎకలాజికల్ ఏరియాలో ఉంది కాబట్టి. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఇక్కడ మనకు ప్రిలిమ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇస్ ఎకో సెన్సిటివ్ జోన్స్. వీటిని ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇట్ సరౌండ్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లైక్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో నేషనల్ పార్క్స్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి చుట్టూ ఉంటాయి ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్. అండ్ ఇక్కడ మనకు ఎకలాజికల్ సెన్సిటివిటీని బేస్ చేసుకొని అక్కడ యాక్టివిటీస్ ని ఏదో రెగ్యులేట్ చేయొచ్చు లేదా కంప్లీట్ గా ప్రోహిబిట్ చేసే అవకాశం కూడా ఉంది. భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్, దీన్ని 2012లో నోటిఫై చేశారు. ఇది గౌముఖ్ నుండి ఉత్తరకాశీ వరకు 100 కిలోమీటర్స్ భాగీరథి రివర్ బేసిన్ ని కవర్ చేస్తుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ని అలౌ చేస్తూనే ఎకలాజికల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ దీన్ని ఒక మానిటరింగ్ కమిటీ గవర్న్ చేస్తుంటుంది, ఇంక్లూడింగ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అండ్ లోకల్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు ఉత్తరాఖండ్ కి సంబంధించిన నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ ఎట్సెట్రా. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషలీ రీసెంట్ టైమ్స్ లో ఇది న్యూస్ లో ఉంది కాబట్టి వీటి యొక్క లొకేషన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో గో త్రూ దిస్. దెన్ గంగోత్రి నేషనల్ పార్క్. సో ఇక్కడ ఉంది మనకు గంగోత్రి నేషనల్ పార్క్. ఇది మనకు ఉత్తరకాశీలో ఉంది ఇన్ ఉత్తరాఖండ్. అండ్ ఇక్కడ రివర్ గంగా యొక్క ఆరిజిన్ ని చూడొచ్చు, దట్ ఈస్ గౌముఖ్ గ్లేషియర్. ఇది పార్క్ లోపటే ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఆల్పైన్ మెడోస్, గ్లేషియర్స్ అండ్ రేర్ స్పీషీస్. సో దీంతో పాటుగా ఉత్తరాఖండ్ లో ఉన్న అదర్ నేషనల్ పార్క్స్ కూడా జస్ట్ గో త్రూ ఇట్, నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ అరేంజ్మెంట్. లైక్ వీ హ్యావ్ రాజాజీ నేషనల్ పార్క్, రాజాజీ టైగర్ రిజర్వ్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, దెన్ కార్బెట్ టైగర్ రిజర్వ్, కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్, నందా దేవి బయోస్ఫియర్ రిజర్వ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. సో జస్ట్ గో త్రూ ద లొకేషన్స్. ఈ మ్యాప్ లో వీటి యొక్క లొకేషన్ అనేది ట్రై టు లెర్న్ ఇట్. Then red category industries according to CPCB classification, highly polluting industries అంటే వేస్ట్ ఇన్సినరేటర్స్, కెమికల్ ప్లాంట్స్, ఇవి హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కిందకు వస్తాయి. అండ్ వీటికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఉండాలి అండ్ స్ట్రిక్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. దెన్ ప్రసాద్ స్కీమ్. ప్రసాద్ అంటే పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకు పిల్గ్రిమేజ్ అండ్ హెరిటేజ్ సెంటర్స్ ని ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్ లో డెవలప్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. దెన్ చార్ధామ్ యాత్ర. చార్ధామ్ అంటే మనకి ఏ ప్లేసెస్ కవర్ అవుతాయి? యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. ఈ 4 ప్లేసెస్ లో యాన్యువల్ పిల్గ్రిమేజ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అండ్ ఇక్కడ చాలా సాలిడ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది, ఎస్పెషలీ పీక్ సీజన్ లో చాలా సాలిడ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద టూరిస్ట్ ఆర్ ద పిల్గ్రిమ్స్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. ఇది ఎకో సెన్సిటివ్ జోన్స్ కి సంబంధించి ఇక్కడ ఉన్న వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మన క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వీటిని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం డిక్లేర్ చేస్తారు అని. సో ఇది రాంగ్, ఎందుకంటే వీటిని ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 కింద వీటిని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ దే ఎయిమ్ టు యాక్ట్ యాస్ బఫర్ జోన్స్. అంటే మన నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి ఇవి వీటి చుట్టూ బఫర్ జోన్స్ గా ఉంటాయి అనేది మన సెకండ్ స్టేట్మెంట్. అండ్ ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అండ్ ఈ ఎకలాజికల్ ఆర్ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ESZs, వీటిలో యాక్టివిటీస్ కంప్లీట్ గా ప్రోహిబిట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఒక రాంగ్ స్టేట్మెంట్. ఎంటైర్లీ ప్రోహిబిటెడ్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. సో జనరల్ గా ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ మనకు రాంగ్ ఉంటాయి. అండ్ హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ B, 2 ఓన్లీ. ఎందుకంటే అక్కడ ఉన్న ఎకలాజికల్ సెన్సిటివిటీని బేస్ చేసుకుని ఎయిదర్ అక్కడ యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేస్తారు లేదా ప్రోహిబిట్ చేస్తారు. కంప్లీట్ ప్రోహిబిషన్ ఉంటుంది అని మనం చెప్పలేం. సో అందు గురించి మనకు థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ యూకే క్యారీ అవుట్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఇన్ అరేబియన్ సీ. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఒక జాయింట్ నేవల్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశాయి నార్త్ అరేబియన్ సీలో June 9th to 10th, 2025. సో దీనిలో మనకు నేవల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎక్విప్మెంట్ 2 కంట్రీస్ కి సంబంధించినవి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కీ పార్టిసిపేటింగ్ ప్లాట్ఫామ్స్ చూసినట్లయితే ఇండియా నుంచి INS తబార్, ఇదొక తల్వార్ క్లాస్ వార్షిప్ అండ్ ఇదొక స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్.
And P-8I Poseidon, it's a long-range maritime patrol and anti-submarine warfare and anti-surface warfare and intelligence and surveillance will be also conducted by this. And submarine, ఒక unnamed submarine కూడా యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక డీజిల్ ఎలక్ట్రిక్ క్లాస్ సబ్మెరీన్. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే దీనివల్ల ఇండియా అండ్ యూకే మధ్య ఉన్న డిఫెన్స్ టైస్ ఏవైతే ఉన్నాయో దీస్ టైస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఓవర్ హియర్. And it promotes interoperability and joint tactical maneuvers. అండ్ దీంతో పాటుగా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఆల్సో మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్ అండ్ మంగోలియా ఫర్ ఖాన్ క్వెస్ట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్ మంగోలియాలోని ఉలాన్ బాతార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మల్టీనేషనల్ పీస్ కీపింగ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన ఖాన్ క్వెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ షెడ్యూల్ ఫ్రమ్ June 14 to 28, 2025. సో అసలు ఈ ఖాన్ క్వెస్ట్ ఏంటంటే దీన్ని 2003లో ఇనిషియేట్ చేశారు యాజ్ అ బైలేటరల్ ఎక్సర్సైజ్. అంటే ఇది యుఎస్ అండ్ మంగోలియా మధ్య జరిగే ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్, రైట్. సో ఆ విధంగా దీన్ని 2003లో స్టార్ట్ చేశారు. అండ్ 2006 నుండి ఇది మల్టీనేషనల్ గా మారింది. బైలేటరల్ అంటే 2 కంట్రీస్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మల్టీనేషనల్ అంటే మోర్ దాన్ 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే గ్లోబల్ పీస్ కీపింగ్ క్యాపబిలిటీస్ ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా మిలిటరీ కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ ఇండియా అన్లైక్లీ టు రాటిఫై హై సీస్ ట్రీటీ అట్ యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్. అసలు ఈ హై సీస్ ట్రీటీ అంటే ఏంటి? దీని యొక్క అఫీషియల్ నేమ్ ఏంటంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ BBNJ అగ్రిమెంట్ అంటారు. దీన్నే హై సీస్ ట్రీటీ అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ వాటర్స్ లో మెరైన్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం, దట్ ఈస్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ కి బియాండ్ గా ఉన్న ఏరియాస్ సచ్ యాజ్ ద హై సీస్. అండ్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇది ఏ సింగిల్ కంట్రీకి చెందిన ఏరియా కాదు, బట్ ఇక్కడ రిచ్ మెరైన్ లైఫ్ అండ్ రిసోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఇస్ ద బేస్ లైన్, రైట్. అండ్ ఇక్కడ వరకు మనం ఇంటర్నల్ వాటర్స్ అంటాం. అండ్ ఇది మన టెరిటోరియల్ సీ, ఈ 12 నాటికల్ మైల్స్. అండ్ అబవ్ దట్ వీ హ్యావ్ నేషనల్ ఎయిర్ స్పేస్. అండ్ ఇక్కడ నుండి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ అవుతుంది. అండ్ దీని తర్వాత 12 నాటికల్ మైల్స్ వరకు మనకు కంటిగ్వస్ జోన్ ఉంటుంది. అండ్ బేస్ లైన్ నుండి 200 నాటికల్ మైల్స్ వరకు we can see this here, right. And here we have this exclusive economic zone. Then this is the continental shelf. And ఇక్కడ నుండి మనకు హై సీస్ ఉంటాయి. ఇవి ఏ ఒక్క సింగిల్ కంట్రీకి చెందినవి కాదు. దెన్ కమింగ్ టు ఇండియాస్ పొజిషన్, ఇండియా సెప్టెంబర్ 2024లో ఈ ట్రీటీని సైన్ చేసింది, బట్ ఇప్పటికీ ఇంకా రాటిఫై అయితే చేయలేదు. సో ఎందుకు రాటిఫై చేయలేదు అంటే లీగల్ చేంజెస్ కావాలి దీనిలో, లైక్ అమెండ్మెంట్స్ టు బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్. అండ్ దీస్ విల్ బి కన్సిడర్డ్ ఆఫ్టర్ మాన్సూన్ సెషన్. మనకు July 12 నుండి August 12, 2025. సో నెక్స్ట్ మంత్ నుండి మనకు మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో ఇష్యూని కన్సిడర్ చేస్తారు. వీటితో పాటుగా కొన్ని అన్రిజాల్వ్ టెక్నికల్ అండ్ లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అందు గురించి ఇండియా ఇప్పటికీ దీన్ని రాటిఫై చేయలేదు. యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈజ్ సముద్రయాన్. ఇది ఇండియా యొక్క మ్యాన్డ్ సబ్మర్సిబుల్ మిషన్. సో దీని ద్వారా 6000 మీటర్స్ డెప్త్ వరకు ఓషన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ట్రయల్ అనేది 2026లో ప్లాన్ చేస్తున్నాం. దెన్ ప్లాస్టిక్ బ్యాన్. ఇండియాలో సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ పైన నేషన్ వైడ్ బ్యాన్ ఉంటుంది. దెన్ ఇన్వెస్ట్మెంట్, ఓవర్ $80 billion ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియాస్ బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్. దెన్ డిజిటల్ ఓషన్ ఎఫర్ట్స్. సో మనం సహాఫ్ అనే డిజిటల్ ఓషన్ డేటా పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా మెరైన్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ఇది సపోర్ట్ చేస్తుంది. దెన్ గ్లోబల్ అడ్వొకసీ, ఇట్ కాల్ ఫర్ అ లీగలీ బైండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ. సో ఇది ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ కి సంబంధించి. సో హియర్ వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. We have launched a new course, AnthroMap Master Anthro through PYQs by Sairam sir. దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ యొక్క సిలబస్ మొత్తాన్ని PYQ థీమ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్ ద్వారా రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం విత్
embellishments, value addition boxes and case studies అండ్ సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. దాంతోపాటుగా 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్ అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ ఎన్రోల్ నౌ. So that is all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more important updates on UPSC. Thank you so much for watching this session. Bye bye.